హాయ్! ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో ఒక ముఖ్యమైన విషయం నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఏంటంటే కొంతమంది 60 సంవత్సరాలొచ్చినా, 70 సంవత్సరాలొచ్చినా ఇంకా పని చేస్తూనే ఉంటారు. నేను చాలామందిని చూస్తుంటాను హైదరాబాద్‌లో గాని, ఎక్కడైనా గాని. ఆహ్, కానీ వాళ్ళను చూస్తుంటే చాలా బాధ బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే 60 సంవత్సరాల వయసంటే ఆల్మోస్ట్ రిటైర్డ్ ఏజ్. ఎనర్జీ అనేది ఉండదు. ఆ వయసులో గూడా కష్టపడుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళని జూస్తే నిజంగా జాలి అనేది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏజ్‌లో ఉన్నప్పుడు సరైన విధంగా ఆళ్ళు ఆలోచించలేదు, సరైన పనులు జేయలేదు, ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు. ఆహ్, సో, వాళ్ళు టైం అనేది వేస్ట్ చేశారు. అందుకోసమే వాళ్ళు ఇంకా పని జేస్తున్నారు. సో, మనం ఏదైనా గానీ యంగ్ యుక్త వయసులో ఉన్నప్పుడు మాత్రమే సరైన డెసిషన్స్ గానీ, సరైన నిర్ణయాలు గానీ తీసుకోవాలి. అది మనీ సంపాదించడమైనా, లేకుంటే ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? మనీ ఏ విధంగా సంపాదించాలి? అంటే సంపాదించాలంటే ఎవరికీ అన్యాయం జేయకుండా, ఎవరిని దొంగతనంగా, లంగతనంగా గాకుండా నిజాయితీగా సంపాదించాలి. అదే దొంగతనం జేసి, రాబడి జేసి అది గాదు. సో, వాళ్ళు యంగ్ ఏజ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోలేదు గాబట్టి 60 సంవత్సరాల వయసొచ్చినా గానీ ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. సో, ఒక మంచి జీవితాన్ని గడపాలంటే యుక్త వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఏం పని జేయాలి? నేను ఏ విధంగా మనీ సంపాదించాలి? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది చాలామంది ఎక్కడ దొరకదు మనకి. తెలియదు, చాలా మందికి గూడా తెలవదు. సో, కాబట్టి ఇలాంటి విషయాలు ఏమైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి విషయాలు అంటే లైఫ్‌కి సంబంధించిన విషయాలు మన స్కూల్‌లో గానీ, కాలేజీలో గానీ ఎక్కడ చెప్పరు. కొన్ని ఏందంటే మనం తెలుసుకోవాలి. జాబ్ చేస్తున్నామా? లేకుంటే నెల అయిపోయిందా? సంవత్సరం అయిపోయిందా? అనేది కాకుండా ఏదైనా గానీ లాంగ్ టైమ్‌లో ఆలోచిస్తేనే రిజల్ట్స్ అనేటివి మంచిగా ఉంటాయి. మనం యుక్త వయసులో అనేటివి చాలా ఇంపార్టెంట్. యవ్వనంలో మనం ఖచ్చితంగా ఎంత ప్లానింగ్ తోటి కష్టపడితే మన రిమైనింగ్ లైఫ్ అనేది అంతా బాగుంటది. సో, ఈ వీడియో అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మై నేమ్ ఈజ్ సునీల్ కుమార్. ఐ యామ్ ఏ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఎవరికైనా రెంట్‌కి గానీ, సేల్‌కి గానీ ప్రాపర్టీస్ మణికొండ, గచ్చిబౌలి ఈ ఏరియాలో కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్.